విద్యార్థులకి ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఫిజికల్ యాక్టివిటీతో యోగాతో మీ శరీరము ఉప్పు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం లాంటి శరీరం తయారైంది. బట్ ఈ చీమ లాంటి మనసు ఉందే, ఈ ఏనుగు లాంటి శరీరాన్ని ఆడించే మనసు, అది కోతి లాంటిది, కళ్ళు దాగిన కోతి లాంటిది, కళ్ళు దాగి తేలు కుట్టినటువంటి కోతి లాంటిది, కళ్ళు దాగి తేలు కుట్టి దయ్యం పట్టినటువంటి కోతి లాంటిది. విద్యార్థికి బ్రష్ వేసుకున్నప్పుడు పరి విధాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాలకు వెళ్ళేటప్పుడు పరి విధాలుగా ఆలోచనలు వస్తుంటాయి. టీ తాగేటప్పుడు పరి విధాలుగా ఆలోచనలు వస్తుంటాయి. అన్నం తినేటప్పుడు పరి విధాలుగా ఆలోచనలు వస్తుంటాయి. బుక్కు పట్టినప్పుడు పరి విధాలుగా ఆలోచనలు వస్తుంటాయి. అందుకే మీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి కోల్పోయారు. మరి స్థిరమైనటువంటి మనసు కొరకు ఏం చేయాలి? పుస్తకం పట్టుకున్నప్పుడు నువ్వు చదివే విషయం పైన మాత్రమే మీ మనసు అలా లగ్నం కావాలి. అంటే ఏం చేయాలి? దట్ ఈజ్ మైండ్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ మెడిటేషన్. ఒక 10 minutes మీరు మెడిటేషన్ ఈ విధంగా చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. మెడిటేషన్ చేసే ముందు మీరు సుఖాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, పద్మాసనంలో కూర్చుంటారా, మీ ఇష్టం అండి. ఏ ఆసనంలో నన్ను కూర్చోండి. 10 minutes మీ ఫిజికల్ బాడీని కదలకుండా కూర్చుండే ప్రయత్నం చేయండి. అంటే మీ ఫిజికల్ బాడీ కంటితోటి చూడొచ్చు, చేతితోటి తగలొచ్చు. ఫస్ట్ కంట్రోల్ యువర్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ మూవ్ అయిందంటే మీ ఫిజికల్ బాడీ మీ అదుపులో లేనట్టు. సో ఫిజికల్ బాడీ అదుపులోకి వచ్చిందంటే మనం కంటితోటి చూడలేము, చేతితోటి తగలలేము. ఆ మెంటల్ బాడీ మీ అదుపులోకి వస్తే ఈ పోటీ ప్రపంచంలో నువ్వు అనుకున్న లక్ష్యం కంటే ఇంకా పెద్ద లక్ష్యాన్నే ఛేదిస్తావు. ఓకే, పద్మాసన కానీ, వజ్రాసన కానీ, సుఖాసన కానీ ఏ ఆసనంలో నన్ను కూర్చోండి. వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి, ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి, బొటన వేళ్ళు స్లైట్గా టచ్ చేయండి, కళ్ళు మూసుకోండి. ఇక మీ మనసుని నాసికాగ్రము, ఆ ముక్కు యొక్క చివరి భాగాన కూర్చోబెట్టండి. వచ్చిపోయే గాలిని ఆస్వాదించమని చెప్పండి. లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, బయటకు వచ్చే గాలి వేడివేడిగా ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్లోకి రాకపోతే ఒక్క రౌండ్ ఇలా టెస్ట్ చేసుకోండి. బస్ నాకు అనుభవంలోకి వచ్చింది. సో ఇప్పుడు శ్వాస తీసుకునే గాలి చల్లగా ఉంది, బయటకు వచ్చే గాలి వేడిగా ఉంది. ఇదే ఒక విషయం పైన మీ మైండ్ ఫోకస్ చేయండి. ఒక వాచ్మెన్ లాగా మీ ముక్కు రంధ్రాల దగ్గరలో మనసు కూర్చొని ఉంది, ఆ వచ్చిపోయే గాలిని ఆస్వాదిస్తుంది. సెకండ్ స్టెప్లో విత్ యువర్ విల్ పవర్ ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. ఆ ఆక్సిజన్ అంతా మీ కుడి బ్రెయిన్కి వెళ్తుంది. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి వదలండి. అంత తేలికైనటువంటి విషయం కాదు, మీ వీల్ పవర్ తోటి ట్రై చేయండి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. ఈ ఆక్సిజన్ అంతా లెఫ్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. మళ్ళీ లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయండి. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదలండి. కంటిన్యూ ఫర్ 1.5 minutes.
ఇప్పుడు ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకునేటప్పుడు మీ రైట్ బ్రెయిన్కి మ్యాక్సిమం ఆక్సిజన్ వెళ్ళింది. మళ్ళీ కుడి రంధ్రం నుంచి వదిలేటప్పుడు మీ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అన్నీ సటల్ వైబ్రేషన్స్, సూక్ష్మ ప్రకంపనలతోటి ఆ ఎనర్జీ అంతా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకునేటప్పుడు మీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సో లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస వదిలేటప్పుడు లెఫ్ట్ బాడీ పార్ట్స్ అన్నీ ఆ సటల్ వైబ్రేషన్స్ తోటి, సూక్ష్మ ప్రకంపనలతోటి ఆ ఎనర్జీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కంటిన్యూ ఫర్ 1 minute. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇంతకుముందేమో లెఫ్ట్ బ్రెయిన్ ఒకసారి, రైట్ బ్రెయిన్ ఒకసారి యాక్టివేట్ చేసాం. ఇప్పుడు 2 రంధ్రాల ద్వారా బ్యాలెన్స్ బ్రెత్ ఇన్హేల్ అవుతుంది. 2 బ్రెయిన్స్ బ్యాలెన్స్గా యాక్టివేట్ అవుతాయి, ఎనర్జైజ్డ్ అవుతాయి. మళ్ళీ 2 రంధ్రాల ద్వారా శ్వాస వదిలేటప్పుడు ఆ ఎనర్జీ అంతా టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ సూక్ష్మ ప్రకంపనల ఎనర్జీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. గమనించి ప్రతి 1.5 అవర్కి ఒకసారి ఒక బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంటుంది. బట్ 2 బ్రెయిన్లు ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉంటాయో అదే సైంటిస్ట్ బ్రెయిన్, అదే ఏపీజే అబ్దుల్ కలాం బ్రెయిన్, అదే ఐన్స్టీన్ బ్రెయిన్. ఇప్పుడు బ్యాలెన్స్ బ్రెత్ తోటి మీ 2 బ్రెయిన్స్ బ్యాలెన్స్ అయ్యాయి, అదే సైంటిస్ట్ బ్రెయిన్. నెక్స్ట్ స్టెప్లో శ్వాస వదిలాక కొంచెం సేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. మీ హార్ట్ బీట్ గమనించండి. పుట్టినప్పటి నుంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిమిషానికి 72 సార్లు కొట్టుకొని 5 లీటర్ల పంపు చేయాలి. పర్ మినిట్, ఫర్ 1 అవర్, ఫర్ 24 అవర్స్, వీక్ డేస్, మంత్, ఇయర్ బై ఇయర్. అంటే నిద్రలో కూడా దానికి విశ్రాంతి లేదు. కేవలము ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కొందరికి 30 సార్లు, కొందరికి 40 సార్లు, కొందరికి 20 సార్లు, కొందరికి 10 సార్లు, కొందరికి ఆగిపోయిందా అనే అనుభూతి కలుగుతుంది. అంటే మీ గుండె గాఢమైనటువంటి విశ్రాంతి పొందుతుందని అర్థం. గుండె కాదు, ఊపిరితిత్తులు, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, బ్రెయిన్ అండ్ మైండ్ అన్ని ముఖ్యమైనటువంటి భాగాలు గాఢంగా విశ్రాంతి పొందుతున్నాయి. అన్నిటినీ గమనించే కాన్షియస్ మనకు లేదు. గుండె కొట్టుకునే స్థితిని మాత్రం మనం తేలికగా గమనించవచ్చు. గమనించండి. Observe the relaxed and collapsed heartbeat. Enjoy with the ocean of silence. No heartbeat, no thoughts, no mind. Enjoy with the ocean of silence. Enjoy. Enjoy. Enjoy.
Slowly and gently bring your awareness on your body. Take a long deep breath in. Observe your energized body, strengthen body. And slowly breathe out. That energy should spreading throughout your body. Continue for 1 minute. ఇప్పుడు 9 రౌండ్స్ పాజిటివ్ థింక్ చేయండి. పాజిటివ్ థింకింగ్ తోటి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఎగ్జామ్స్లో రాణించగలను, ఛేదించగలను, నాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏది వచ్చినా నేను సమర్థంగా రాయగలను, నేను పొందగలను, నేను చేయగలను, నేను సాధించగలను అనే పాజిటివ్ థింకింగ్. వెంటనే మీ గోల్ రిపిటేషన్ కూడా చేసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. రిపీట్ 9 రౌండ్స్ విత్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. గాఢమైనటువంటి విశ్వాసంతో 9 ఆవర్తనాలు మీ మనసులో ఉచ్చరించండి. స్టాప్ ద ప్రాక్టీస్. నెమ్మదిగా 2 చేతులు విడుదల చేయండి, గట్టిగా మర్దన చేయండి. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సో డియర్ స్టూడెంట్స్, మీరు బ్రష్ వేసుకునేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, పాలకు వెళ్ళేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, టీ తాగేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ఆహారము భుజించేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, బుక్ పట్టుకున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. సో ఇంతవరకు 10 నిమిషాల యొక్క మెడిటేషన్ ఏం చేశానంటే, నా మైండ్ని ఒకటే థాట్ పైన ఫోకస్ చేయడానికి ట్రైన్ చేశాను. అంటే శ్వాసను మాత్రమే గమనించమని చెప్పాను, అది శ్వాసను మాత్రమే గమనించింది. అంటే ఒకటే ఆలోచన పైన మైండ్ ఫోకస్ చేసే ప్రాక్టీస్ చేశాను. ఇది ఎవ్రీడే ఇలా చేయడం వల్ల నీ మైండ్ ఒక్కటే ఆలోచన పైన ఫోకస్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో అప్పుడు మీరు బుక్ పట్టుకుంటే ఒక్కటే ఆలోచన వస్తుంది, మీరు చదివే ఆ ఆలోచనే అదే కంటిన్యూవేషన్గా మనకి కంటిన్యూ అవుతూ ఉంటే, మీరు చదివే చదువు, ఆ అక్షరాలు, ఆ చదువు అనేది బుర్రకి ఎక్కుతుంది, బుర్రలో నుంచి మైండ్లోకి నిక్షిప్తం అవుతుంది. కాబట్టి మెడిటేషన్ యొక్క సీక్రెట్ ఏంటంటే, మన మైండ్ను ట్రైన్ చేయడం, ఒక్కటే ఆలోచన పైన ఫోకస్ చేసేలాగా ట్రైన్ చేయడం. సో మీరు 10 మినిట్స్ కూర్చున్నారంటే మీ మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. నిన్నటి ఆలోచన, మొన్నటి ఆలోచన, వారం రోజుల క్రితం ఆలోచన, నెల రోజుల క్రితం ఆలోచన, చిన్నప్పటి ఆలోచన. సో కొన్ని రోజులకి ఇలా ధ్యానం చేసిన కొద్దీ క్రమక్రమంగా ఆలోచనలు తగ్గి నీవు మనసుని ఒకటే ఆలోచన పైన ఫోకస్ చేసే కెపాసిటీ వస్తుంది. ఆ వచ్చిందంటే మీ యొక్క ఏకాగ్రత, జ్ఞాపక శక్తికి హద్దు అదుపంటూ ఉండదు. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలంటే నీకు కావలసింది ఏకైక ఆయుధం ఏకాగ్రత, జ్ఞాపక శక్తి. ఆ ఏకైక ఆయుధానికి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తికి మంచి దివ్య ఔషధం మెడిటేషన్. కాబట్టి దృఢమైనటువంటి శరీరానికి వ్యాయామం, స్థిరమైనటువంటి మనసుకి ధ్యానం. కాబట్టి పరీక్షలు అని చూడకుండా 10 నిమిషాలు ధ్యానం చేయండి,
మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించండి. చూస్తూనే ఉండండి స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.